వాడు ఏమంటున్నాడండి క్వశ్చన్లో, ఇఫ్ అది డబ్ల్యూ కాదు ఒమేగా, ఒమేగా అని చదువుతుందని. ఒమేగా ఈజ్ కాంప్లెక్స్ నాన్ రియల్ క్యూబ్ రూట్ ఆఫ్ 1, దెన్ షో దట్ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఒమేగా ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా ఈక్వల్ టు 0 అని చెప్పి ప్రూవ్ చేయమని. ఏమా వాడు ఏం చెప్తున్నాడంటే, ఒమేగా అనేది ఏంటంటే కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ యొక్క వాల్యూ 1 ఆఫ్ ది రూట్ మాట. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 అని ఉందనుకోండి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 అని ఉందనుకోండి. ఇప్పుడు దీనికి ఏమవుతుందంటే మనకి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -1 అని రాసి ఈ -1 ని ఐ స్క్వేర్ అని రాస్తారు. అంటే ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఐ అవుతుంది అన్నమాట. అర్థమవుతుందా మీకు? ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఐ. ఇది ఏమవుతుందంటే రూట్స్ అవుతాయి ఈ ఈక్వేషన్కి. వీటిని ఇమేజినరీ నెంబర్స్ అంటారు ఐ అంటే, లేదా కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు ఐ ఉంటే కాంప్లెక్స్ నెంబర్స్, లేదా ఇమేజినరీ నెంబర్స్ అంటారు. ఇక్కడ విషయం ఏంటంటే మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వస్తుందండి కాంప్లెక్స్ నెంబర్స్ అనే టాపిక్. లేదా మీకు సిబిఎస్ఈలో కూడా, అంటే +1 చదవట్లేదు కాబట్టి మీకు తెలియదు, సిబిఎస్ఈలో కూడా +1లో ఉంటుంది కాంప్లెక్స్ నెంబర్స్ అనే టాపిక్. అది తెలిస్తే మీకు ఇప్పుడు ఇది ఎలా రాసామనేది తెలుస్తుంది. ఐ స్క్వేర్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట. అలామాట. ఇప్పుడు అలాగే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 అన్నాం అనుకోండి. ఇప్పుడు దీనికి రూట్స్ ఏమవుతాయంటే ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు -1 అవుతుంది. దీనికి రూట్స్ ఏమవుతాయంటే క్యూబ్ రూట్స్ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ అవుతాయి అన్నమాట. ఈ కాన్సెప్ట్ కూడా మీకు సెకండరీలో వస్తుందమ్మా, ఇంటర్మీడియట్ సెకండరీ. అక్కడ కండిషన్ ఏంటంటే ఇక్కడ ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1 ఎలా అయిందో కండిషన్, అక్కడ కండిషన్స్ 2 ఉంటాయి. ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1 కండిషన్ ఉంటుంది. అలాగే 1 + ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ ఒకటి ఉంటుంది. ఈ రెండు కండిషన్ ఉపయోగించి మనం ఈ సమ్ము చేయాల్సి వస్తుంది. అర్థమవుతుందా? చూడండి ఒకసారి. కాబట్టి వాడు ఇచ్చింది తీసుకుందాం. ఇప్పుడు ముందు వాడు ఏమన్నాడు, గివెన్ ఒమేగా ఈజ్ ది కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అన్నాడు. ఏమంటే చూడండి సొల్యూషన్లో, ఫోర్త్ సొల్యూషన్లో గివెన్ దీని ఒమేగా అని చదువుతాం. ఒమేగా డబ్ల్యూ కింద రాసాకంటే ఇలా కొద్దిగా వేరియేషన్ ఉండేలా రాసుకోండి. ఒమేగా ఈజ్ ది కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ. ఒమేగా ఈజ్ ది కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అన్నాడు. అయితే ఇక్కడ కండిషన్స్ ఏమవుతాయంటే దెన్ ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1 అని ఒక కండిషన్ అవుతుంది, అండ్ 1 + ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0 అని చెప్పి ఒక కండిషన్ ఉంటుంది. ఇప్పుడు వాడు ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ చూద్దాం ఒకసారి. ఇప్పుడు LHS ఈక్వల్ టు వాడు ఇచ్చిన ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ చూద్దాం. ఇది మెథడ్ 1 అమ్మాయి, ఇది మెథడ్ 1. నెక్స్ట్ అంటే ఇక్కడ రాసుకోండి మెథడ్ 1. ఇప్పుడు ఇక్కడ వాడు ఇచ్చింది LHS అని తీసుకుందాం. LHS ఈక్వల్ టు వాడు ఏమని ఇచ్చాడు, డెట్ 1 ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా స్క్వేర్ ఒమేగా స్క్వేర్ 1, తర్వాత ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా, ఇది ఇచ్చడమ్మా. ఇప్పుడు దీని వాల్యూ ఏమని ప్రూవ్ చేయమంటాడు, 0 అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. అవునా? కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవి నాకు ఈ వాల్యూ వచ్చేలా అడ్జస్ట్ చేసుకోండి. ఈ వాల్యూ రావాలంటే నేను ఏం చేయాలి, R1 మార్చాలి. ఎలా మారుద్దాం అంటే R1 R2 R3 అంటే డౌన్ నుంచి అప్వర్డ్ యాడ్ చేసేసుకోండి ఎలిమెంట్స్. అప్పుడు ఏమని వస్తుంది, R1 మారుస్తున్నాను నేను. ఏ విధంగా మారుస్తున్నా అంటే R1 + R2 + R3 చేస్తే దట్ ఈక్వల్ టు డెట్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఏమైపోతుంది, 1 + ఒమేగా స్క్వేర్ ఒమేగా + ఒమేగా స్క్వేర్ 1 + ఒమేగా స్క్వేర్. మిగిలినవి వచ్చేస్తాయి. ఏమండి, ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా. ఇది చాలా ఇంపార్టెంట్, 2 మార్కులు సమ్. ఇది చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్. ఇప్పుడు దీని బదులు ఏం రాసుకోవచ్చు మనం, 0 రాసుకోవచ్చు. ప్రాపర్టీ ప్రకారం ఒక 0 అయితే ఒక రో అంతా 0. ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా. ఇప్పుడు దీన్ని మనం ఒక రోలో కానీ కాలంలో కానీ మొత్తం ఎలిమెంట్ 0 అయిపోతుంది, దాని ఒక డిటర్మినెంట్ వాల్యూ ఏమైపోతుంది, 0 సార్, డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ సిన్స్ R1 = 0. ఏమై అంటే దట్ ఈక్వల్ టు RHS. therefore LHS = RHS
కాబట్టి మనం ఏమైనా రాయొచ్చు అంటే వాడు ఇచ్చింది రాసేచ్చు. దేర్ఫోర్ డెట్ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఒమేగా ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా ఈక్వల్ టు 0 అండి. తర్వాత క్వశ్చన్ చూడండి. ఇది మెథడ్ 2 కూడా చూద్దాం. మెథడ్ 2 చూడండి. మెథడ్ 2లో వాడి ఇచ్చింది తీసుకుంటాను నేను. 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఒమేగా ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా ఏమండి దట్ ఈక్వల్ టు మరి ఇక్కడ మెథడ్ 2లో కూడా ఈ మ్యాటర్ ఫస్ట్ మీరు రాయాలి కంపల్సరీగా. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? లేదంటే ఒక పని చేయండి, ఇది మెథడ్ 1 అని పెట్టుకోండి, అది మెథడ్ 2 అని పెట్టుకోండి. అప్పుడు దీనికి రెండింటికి కూడా మ్యాటర్ రాయాలిగా. అవును సార్. ముందు అదే రాశాను, మళ్ళీ కొటేషన్. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ 1లు ఉన్నాయి కదా, 1ల బదులు నేను ఒమేగా క్యూబ్ రాసుకోవచ్చా? రాసుకోవచ్చు సార్. ఒమేగా స్క్వేర్ ఒమేగా ఒమేగా స్క్వేర్ ఒమేగా క్యూబ్, తర్వాత ఒమేగా స్క్వేర్ ఒమేగా క్యూబ్ ఒమేగా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎందులో ఒక రోలో కానీ కాలంలో కానీ ఒమేగా కామన్ తీసేయండి. ఏం చేద్దాం, రోలో తీద్దామా కామన్? రోలో తీసేచ్చు. ఇంకో విషయం ఇక్కడ ఈ రోలో మనం ఒమేగా కామన్ తీసాం అనుకోండి, మనకి జనరల్గా ఏమొస్తుంది, ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా సార్. ఇలాగా. అయితే ఒక పని చేద్దాం, చిన్న విషయం, ఒక్క దాంట్లో మాత్రమే మారుద్దాం, మిగిలిన ఏం మార్చద్దు. మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను చెప్పింది? దట్ ఈక్వల్ టు ఒక రోలోనే మారుద్దాం. ఒమేగా క్యూబ్ అని రాశాను 1 ప్లేస్లో, ఒమేగా ఒమేగా స్క్వేర్ యాస్టీస్ రాశాను, మిగిలిన యాస్టీస్ గా రాశాను, మార్చకండి. ఇప్పుడు ఫస్ట్ రోలో ఏం కామన్ తీసి నేను ఒమేగా కామన్ తీయచ్చు. ఒమేగా కామన్ తీస్తే నాకు ఏమని వస్తుంది, ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా సార్. ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా 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 స్క్వేర్ 1 ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా. ఇప్పుడు చూడండి R1 R3 సేమ్ ఉంది కాబట్టి డిటర్మినెంట్ వాల్యూ ఏమైపోతుంది? 0 సార్. 0 సార్. ఐడెంటికల్ గా సార్. సిన్స్ R1 ఈక్వల్ టు R3 therefore ఒమేగా ఇంటూ 0 అంటే 0. therefore ఏమని చెప్పచ్చు మనం, therefore 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఒమేగా 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా. ఇంకా అక్కర్లేదు, డైరెక్ట్ గా తీసుకునే చేస్తాం కదా. ఇక్కడ ఏమైనా ఆపరేషన్స్ అప్లై చేస్తామంటే అప్పుడు LHS RHS తీసుకోవాలి. ఓకే సార్. ఒమేగా ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా దట్ ఈక్వల్ టు 0. 2 మార్కులకు ఇంపార్టెంట్. ఏది బాగుంది మీకు ఇందులో? ఫస్ట్ మెథడ్ 1 ఈజీగా ఉంది సార్. సరే చూసుకోండి మరి. తర్వాత 5th క్వశ్చన్ అమ్మా. 5th క్వశ్చన్ కూడా 7 మార్క్స్కి ఇచ్చేస్తారమ్మా, చాలా ఈజీ సమ్ అది. ఆ క్వశ్చన్ చూడగానే మీకు ఏదైనా క్వశ్చన్ అలాంటి మోడల్ చేసినట్టు గుర్తొచ్చిందే? ఎక్సైజ్ లో కాబట్టి ఇక్కడ చూడండి, LHS ఈక్వల్ టు ఒక పని చేద్దాం, ఇక్కడ వరకు మీరు ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ బాగా. ఇప్పుడు వాడు ఇచ్చింది LHS అని తీసుకుందాం, సొల్యూషన్ రాస్తున్నాను, మీరు క్వశ్చన్ రాసుకోండి. LHS ఈక్వల్ టు డెట్ A మైనస్ B మైనస్ C 2A 2A 2B B మైనస్ C మైనస్ A 2B 2C 2C C మైనస్ A మైనస్ B. ఏమండి ఇప్పుడు వాడు ప్రూవ్ చేయమన్న దాంట్లో A ప్లస్ B ప్లస్ C హోల్ క్యూబ్ కనబడుతుంది కదా. ఇప్పుడు మీరు చూడగానే రోస్ కలిపితే లేదా కాలమ్స్ కలిపితే ఏమైనా A ప్లస్ B ప్లస్ C వచ్చే అవకాశం ఉందా? అది ఏంటో చెప్పండి సార్. రోస్ కలిపితే సార్, A ప్లస్ R1 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 చేస్తే వస్తుంది సార్. వెరీ గుడ్. కాబట్టి R1 మారుద్దాం,
ఎలా మారుద్దాం? R1 ప్లస్ R2 ప్లస్ R3. అంటే వాడు ఇచ్చిన ఆన్సర్ రావడం కోసం మనం ప్రయత్నం చేస్తాం కదా. అంతకు ముందు సమయంలో మనం A మైనస్ బి, B మైనస్ సి అలా వచ్చినప్పుడు అవి రావడం కోసం R1 మైనస్ R2, R2 మైనస్ Yes, R3 sir. చేసిన గుర్తుందా? కాబట్టి దట్ ఈక్వల్ టు ఇది ఏమైనా వస్తుందంటే మొత్తం అన్ని కలిపండి, పైకి కలిపండి. కింద నుండి పైకి కలిపేస్తే A మైనస్ బి ప్లస్ 2B అంటే ప్లస్ బి అవుతుంది. మైనస్ సి ప్లస్ 2C అంటే ప్లస్ సి అవుతుంది. అంటే A ప్లస్ బి ప్లస్ సి. తర్వాత ఈ కూడా కలిపిస్తే 2A మైనస్ ఏ అంటే ఏ అవుతుంది, ప్లస్ బి అవుతుంది. మైనస్ సి ప్లస్ 2C అంటే ప్లస్ సి అవుతుంది. అంటే ఏ ప్లస్ బి ప్లస్. నెక్స్ట్ 2A ప్లస్ 2B ప్లస్ సి మైనస్ ఏ మైనస్ బి అంటే 2A మైనస్ ఏ అంటే ఏ, 2B మైనస్ బి అంటే బి ప్లస్ సి అంటే ఏ ప్లస్ బి ప్లస్. ఇంక రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తాయి. 2B 2C బి మైనస్ సి మైనస్ ఏ 2C 2B సి మైనస్ ఏ మైనస్ బి. ఇప్పుడు వీటిలో ఏం కామన్ తీయచ్చు? ఫస్ట్ రోలో A plus B plus A plus B plus C, sir. కామన్ తీస్తే 1 1 1, 2B 2C B మైనస్ సి మైనస్ ఏ 2B 2C సి మైనస్ ఏ మైనస్ బి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రోస్ను ఉపయోగించి మనం ఎలాగా ఏబిసి తీసుకురావాలం, ఏ ప్లస్ బి ప్లస్ సి తీసుకురావాలి. ఈసారి కాలమ్స్ ఉపయోగించి ఏ ప్లస్ బి ప్లస్ ఏమైనా వస్తుందేమో చూడండి. చూడండి Yes, sir. Second column అని థర్డ్ కాలమ్ లో వస్తుంది, సార్. అదే ఎలా చేయాలి? C2 మైనస్ C1 చేశారు అనుకోండి, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చేస్తుంది, 0 అయిపోతుంది. C3 మైనస్ C1 చేశారు అనుకోండి, ఇది 0 అయిపోతుంది, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చేస్తుంది. కాబట్టి చూడండి ఒకసారి, C2 మారుస్తున్నాను C2 మైనస్ C1, C3 మారుస్తున్నాను C3 మైనస్ C1 చేసేటప్పుడు నాకు ఏమైనా వస్తుందంటే చూడండి సార్. అంటే మైనస్ కామన్ తీసేస్తారు సార్. ఇప్పుడు ఇంకా మైనస్ కామన్ తీయడం, మైనస్ బి మైనస్ సి మైనస్ సి అలా వస్తుంది కదా సార్. మధ్యలో ఎలిమెంట్ కింద ఎలిమెంట్ ఏమో మైనస్ సి మైనస్ బి వస్తుంది. R1 ప్లస్ R2 ప్లస్ R3 అడిచిందే అది కదా కాదు సార్, దాని కింద సార్ కాలం. ఏ కాలం ఎన్నోది చేయండి సార్, స్టెప్ చేసేసింది సార్. డెట్ ఫస్ట్ C1 మారుతుందా? మారదు. 1 2B 2C. నెక్స్ట్ C2 మైనస్ C1 అంటే 1 మైనస్ 1 0. నెక్స్ట్ ఇది మైనస్ ఇచ్చేసినప్పుడు B మైనస్ C మైనస్ ఏ మైనస్ 2B. B మైనస్ 2B అంటే మైనస్ బి కదండి. ఎస్ సార్. అర్థమైందండి అందరికీ? అంటే ఇక్కడ ఏమని వస్తుంది? Yes, sir. మైనస్ బి మైనస్ సి మైనస్ ఏ అని వస్తుంది. తర్వాత 2C మైనస్ 2C 0. నెక్స్ట్ 1 మైనస్ 1 0. నెక్స్ట్ 2B మైనస్ 2B 0. నెక్స్ట్ C మైనస్ ఏ మైనస్ బి మైనస్ 2C అంటే మైనస్ సి మైనస్ ఏ మైనస్ బి. అర్థమైందమ్మా ఈ స్టెప్ అందరికీ? ఎస్ సార్. Yes, sir. భాస్కర్ ఎస్ సార్, అర్థమైంది సార్. మన రోహణాదిత్య అర్థమైంది సార్. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఇక్కడ మైనస్ కామన్ తీసుకోవచ్చు, ఇక్కడ మైనస్ కామన్ తీసుకోవచ్చు. కామన్ తీస్తే 1 2B 2C 0 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి 0 0 0 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇప్పుడు సెకండ్ కాలం నుంచి నేను ఏం కామన్ తీయచ్చు? ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏం తీయచ్చు? సరే అదే సార్. ఈ కాలం నుంచి ఏం తీయచ్చు? ఆ కాలం నుంచి A plus B plus C, సార్. తర్వాత థర్డ్ కాలం నుంచి ఏం తీయచ్చు? A A plus B plus plus B C. plus C, yes, sir. ఇప్పుడు మాకు ఏమైనా టూ కాలమ్స్ నుంచి వచ్చింది వస్తుందంటే కాబట్టి A plus B plus C whole A plus B plus C whole square సార్. ఇంటూ ఇంకేం మిగులుతాయి ఇక్కడ? 1 0 0 0 2B మైనస్ 1 0 1 0 0 2B మైనస్ 1 0 2C 0 మైనస్ 1 2C 0 మైనస్ 1. ఇప్పుడు ఎక్స్పాండింగ్ బై R1 చేశారు అనుకోండి, ఎక్స్పాండింగ్ బై R1 వి గెట్, అప్పుడు ఏమైనా వస్తుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ ఏమైనా వస్తుంది? 1 మైనస్ 0ఏగా. అవును సార్. ఈ రోజు కాలం ఇచ్చేయండి, ఈ రోజు కాలం ఇచ్చి పెడితే 1 ఇంటూ మైనస్ 1 ఇంటూ మైనస్ 1 అంటే 1 మైనస్ 0 అంటే అంతే. మీకు అర్థమైంది ఇది? లేకపోతే రాయనా డెట్ అని రాయనా? అక్కర్లేదు సార్, అర్థమైంది సార్. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ దట్ ఈక్వల్ టు RHS. దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. ఈ లాస్ట్ స్టెప్ మాత్రం కంపల్సరీగా రాయాలి. దానికి ఒక మార్క్ ఉంటుంది, చేతులారా మార్క్ పోగొట్టుకున్నట్టు అవుతుంది.
మీరు సమ్ అంతా చేయకపోయినా మీరు వాడు ఇచ్చింది యాస్టీస్ గా రాసేసిన దేర్ ఫోర్ అని మొత్తం ఏదో చెత్త రాసేస్తారు, మొత్తానికి ఏం చేయలేదు మీరు సమ్. లాస్ట్ లో వాడు ఇచ్చింది యాస్టీస్ గా రాసేసిన దానికి ఒక మార్క్ ఇస్తారు. మీరు అది బతికిస్తే ఒక మార్కు చేతులారా పోయినట్టు. ఇప్పుడు ఇది రాయాలి, ఇప్పుడు రాయబోయే స్టెప్కి ఒక మార్క్ ఉంటుంది. దేర్ ఫోర్ డెట్ ఏ మైనస్ బి మైనస్ సి 2a 2b 2c b minus c minus a 2c 2b c minus a minus b equal to ఏం ప్రూవ్ చేసామా a plus b plus c హోల్ క్యూబ్. చూద్దాం. 6th క్వశ్చన్ ఏమన్నాడు చూడండి వాడు. షో దట్ ద డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3 ఈజ్ ఆల్వేస్ 0 అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎప్పుడు కూడా 0 అవుతుందని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. డిటర్మినెంట్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది ఎప్పుడు 0 అవుతుందట. అది కూడా 3/3 స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3/3 ఉన్నటువంటి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ యొక్క డెట్ వాల్యూ ఎప్పుడు 0 అవుతుందని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. ఏమండి, ఇది ఎగ్జాంపుల్ తీసుకుని చేయడం ఒక పద్ధతి, లేదు ప్రొసీజర్ ప్రకారం చేయడం ఒక పద్ధతి. అర్థమవుతుందా? అదే సిస్టమేటిక్ గా చేయడం ఒక పద్ధతి. ఏమండి చూడండి, ముందు ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను, తర్వాత సిస్టమేటిక్ గా చెప్తాను, చూసుకోండి. సిక్స్త్ వన్ 2 మార్క్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం అండి. ఆ మ్యాట్రిక్స్ ఏం తీసుకోవాలి, నేను స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ నేను ఏం చేయాలి, డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అది 0 అని చెప్పి ప్రూవ్ చేయాలి. అంతేగా నేను చేయాల్సిన వర్క్. కాబట్టి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ తీసుకోవాలంటే ముందు మనకు తెలిసిన నెంబర్ 1 పాయింట్ ఏంటి, డయాగోనల్ ఎలిమెంట్స్ ఏమవ్వాలి, 0 అవ్వాలి సార్. కాబట్టి చూడండి ఒకసారి. లెట్ ఏ ఈక్వల్ టు 0 0 0 రాశాను. నెక్స్ట్ ఇంకా మనకి 1 2 ఎలిమెంట్ 2 1 ఎలిమెంట్ ఈక్వల్ అవ్వాలి సార్. 1 3 3 1 ఈక్వల్ అవ్వాలి సార్. బి సి ఇక్కడ ఏబిసి రాశాను అనుకోండి, ఇక్కడ రావాలి 0. నెగటివ్ ఆఫ్ ద సైన్ కూడా మారాలి, సైన్ కూడా మారాలి. ఇది ఎన్నో పొజిషన్, మైనస్ ఏ సార్. 1 2 కాబట్టి 2 1 అనేది సేమ్ ఎలిమెంట్ రావాలి, సైన్ మారాలి, అంటే మైనస్ ఏ కదా ఇది. ఇది ఎన్నో పొజిషన్, 1 3 1 3 3 1 సార్. 2 3 3 2 3 2 మైనస్ సి. ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. దెన్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు, లేదంటే ఈ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని కూడా తీసేసుకోవచ్చు. 2 మార్క్సే కదా, మళ్ళీ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని ప్రూవ్ చేయక్కర్లే. మీకు అర్థమవుతుందని చెప్పింది ఏమా? అర్థమైంది సార్. ఈజీ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3 అంటున్నాను. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3. వాడు ఏమన్నాడు, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3 యొక్క డిటర్మినెంట్ 0 అవుతుందని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3 తీసుకున్నాను. ఇప్పుడు డేటా ఫైండ్ అవుట్ చేస్తాను. డేటా ఏ ఈక్వల్ టు, ఇప్పుడు ఇది ఏమని వస్తుంది, డెట్ 0 a b మైనస్ a 0 c మైనస్ b మైనస్ c 0. ఇది డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, ముందు 0 ఇంటూ సంథింగ్ ఇస్ 0 అయిపోయింది. మైనస్ ఏ ఇంటూ ఈ రోజు కాలం విడిచిపెట్టండి, అంటే 0 ప్లస్ బీసీ అవుతుందండి. ఏమా ప్లస్ బి ఇంటూ ఈ రోజు కాలం విడిచిపెట్టండి, ఏసీ ప్లస్ 0 అవుతుంది. అంటే ఇక్కడ మైనస్ ఏ ఇంటూ బీసీ అంటే మైనస్ ఏబిసి, ప్లస్ బి ఇంటూ ఏసీ అంటే ఏబిసి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 0 అయింది. ఏమా? Therefore data equal to 0 అయింది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, therefore the determinant of the skew symmetric matrix of order 3 is always 0 అని చెప్పి రాశాడు. అమ్మా, the determinant of a skew symmetric matrix of order 3
of order 3 always జీరో. ఏమండి అలాగే ఇక్కడ చిన్న నోట్ పాయింట్ ఏంటంటే 3/3 స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ జీరో అవ్వచ్చు కానీ 2/2 అవ్వాల్సిన అవసరం లేదు. అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది ఏమా చూడండి ఒకసారి. Yes, sir. sir. Note. The determinant of a skew symmetric matrix. The determinant of a skew symmetric matrix. Skew symmetric matrix of order 2. Of order 2 need not be a zero. Need not be zero. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను నేను. లెట్ A ఈక్వల్ టు 0 0 2 -2 be a skew symmetric matrix. Skew symmetric matrix of order 2. ఇప్పుడు డేటా ఫైండ్ అవుట్ చేయండి. Then det A equal to det 0 2 -2 0 అంటే ఏమైనా వస్తుంది 0 + 4 అంటే 4 నాట్ ఈక్వల్ టు 0 వచ్చిందిగా. అర్థమైందా బాబు? ఎస్ సార్. Yes, sir. ఇది మెథడ్ ఉండాలి అంటే ఎగ్జాంపుల్ ద్వారా చెప్పడం. ఇప్పుడు ఇది మెథడ్ 2 చెప్తాను చూడండి. లెట్ A be a skew symmetric matrix. Skew symmetric matrix of order 3 అమ్మ. దెన్ మన కండిషన్ ఏమవుతుంది? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -A కదా. ఎస్ సార్. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు నేను డెట్ అప్లై చేస్తాను. డెట్ A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -det అవుతుందిగా. -det అనా అవునా? ఎస్ సార్. Yes, sir. చూడండి ఏ ట్రాన్స్పోజ్ అన్నా ఏ అన్నా డెట్ ఫైండ్ అవుట్ చేస్తే సేమ్ వాల్యూ వస్తుంది, మారదని చెప్పాను గుర్తుందా? డెట్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ డెట్ అని చెప్పుకున్నాం గుర్తుందా ప్రాపర్టీ? అవును సార్. అవును సార్. అప్పుడు డెట్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ మనం ఏ రాసుకోవచ్చు? డెట్ ఈక్వల్ టు -det. ఈ -det ఇటువైపు తీసుకొస్తే +det అవుతుంది కాబట్టి det +det ఈక్వల్ టు 0 అంటే 2 × det ఈక్వల్ టు 0 అంటే det ఈక్వల్ టు 0 అర్థమైందా? సార్ det + det 0 సార్. det +det అంటే మరి వాల్యూ ఇటువైపు తీసుకొస్తే 0 కాకుండా ఏముంటది అక్కడ? అలాగా చెప్తారు సార్. ఓకే. ఎస్ సార్. అమ్మ అర్థమైందా మా అందరికి? ఎస్ సార్. అర్థమైంది సార్. Therefore Yes, sir. the determinant of a skew symmetric matrix, the determinant of a symmetric matrix, skew symmetric matrix of order 3 is always 0. సరే ఇప్పుడు చూడండి. తర్వాత క్వశ్చన్ 2 మార్క్స్కి ఇంపార్టెంట్ అమ్మా, లేదా 4 మార్క్స్ కూడా ఇవ్వచ్చు ఒక్కోసారి. కాబట్టి 7th ప్రాబ్లం దీంతో మనకి ఎక్సైజ్ అయిపోతుందిగా. Yes, sir. Examples అయిపోతాయి. ఇప్పుడు చూడండి 7th క్వశ్చన్. కాబట్టి 7th క్వశ్చన్ లో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని చెప్పి డెట్ వాల్యూ 0 ఇచ్చాడు అమ్మా. డెట్ వాల్యూ 0 ఇచ్చాడు కాబట్టి మనం డెట్ వాల్యూ 0 తీసుకుని అలా చేయొచ్చు, లేదా డెట్ 0 అని ఇచ్చాడని చెప్పి అప్పుడు మనం ఈక్వేట్ చేసుకుని చేసుకోవచ్చు.
ఒక పని చేద్దాం. ముందు ఇది సింప్లిఫై చేసేసుకుందాం. సింప్లిఫై చేసుకుని అప్పుడు డెట్ వాల్యూ 0 ఇచ్చాడని చెప్పి రాసి ఆ డెట్ వాల్యూ బదులు మనం మాడిఫై చేసింది రాస్తాం అన్నమాట. అర్థమవుతుందా మీకు? ఏమా Yes, sir. LHS ఈక్వల్ టు ఈ సొల్యూషన్ LHS ఈక్వల్ టు డెట్ x-2 x-4 x-8 తర్వాత 2x-3 2x-9 2x-27 3x-4 3x-16 3x-64 ఏమండి ఇది ఇచ్చాడు వాడు. కాబట్టి ఇక్కడ చూడండి నేను ఇది తగ్గించుకుంటూ రావాలి. టర్మ్స్ చాలా ఉన్నాయి కాబట్టి డేటా ఫైండ్ అవుట్ చేయగలను, కానీ నాకు కష్టం అయిపోతుంది. డేటా ఫైండ్ అవుట్ చేసి ఈక్వల్ టు 0 చేసుకున్నా మీకు వాల్యూ వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. కానీ రో ఆపరేషన్స్ అవి అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే చూడండి, R1 ఉపయోగించి R3ని R2ని మారుద్దాం. R2ని మారుస్తున్నాను. ఏమని మారుస్తున్నానంటే R2 మైనస్ R1 రాస్తున్నాను. అలాగే R3ని మారుస్తున్నాను. R3 మైనస్ R1 రాస్తున్నాను. ఎందుకు రాయడం అంటే వేరియబుల్స్ క్యాన్సిల్ అయిపోతాయిగా. ఇప్పుడు R1 మారుతుందా? మారదు. x-2 2x-3 3x-4 ఏమండి నేను ఎలా చేస్తున్నానో చూడండి. సేమ్ అలాగే చేసుకోండి. మీరు వేలు ఇలా పెట్టి ఎక్కడైతే మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్ దగ్గర చూసుకోండి. ఇప్పుడు నేను ఇందులోంచి తీసేస్తున్నాను, కింద దాంట్లోంచి పై తీసేస్తున్నాను. తీసేస్తే అప్పుడు x మైనస్ x క్యాన్సిల్ అయిపోతుందా? Yes, sir. ఏమా ఇప్పుడు నెక్స్ట్ కింద దాంట్లోంచి పై తీసినప్పుడు -4 ఇది మైనస్ తీసేసినప్పుడు ఏమవుతుంది? +2 అయిపోద్దా? Yes, sir. కాబట్టి -4 +2 అంటే -2 అర్థమైందా మీ అందరికీ? Yes, sir. Advance, sir. ఇది మైనస్ ఇచ్చేసినప్పుడు 2x - 2x క్యాన్సిల్ అయిపోతుంది. -9 + 3 అంటే -6 Yes, sir. ఇప్పుడు 3x - 3x క్యాన్సిల్ అయిపోతుంది. -16 + 4 అంటే -12 Yes, sir. నెక్స్ట్ ఈసారి R3 - R1 అంటే x - x క్యాన్సిల్ అయిపోతుంది. -8 + 2 -6 తర్వాత 2x క్యాన్సిల్ అయిపోతుంది. -27 + 3 అంటే -24 నెక్స్ట్ 3x క్యాన్సిల్ -64 + 4 -60 -60. మీకు అర్థమైందండి అందరికీ? ఇప్పుడు వీటిలో ఏం కామన్ తీసుకోవచ్చు? సెకండ్ రోలో -2 కామన్ తీసుకోవచ్చు. థర్డ్ రోలో ఏం కామన్ తీసుకోవచ్చు? -6 కామన్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ x-2 2x-3 3x-4 అలాగే 1 2 3 2 తీసేస్తే 6 తీసేస్తే 1 4 10 అర్థమైందమ్మా మీకు? Yes, sir. తర్వాత ఇంకా సింప్లిఫై చేయొచ్చు ఇది మనం. ఎలా అంటే చూడండి, దీన్ని ఉపయోగించి R2ని ఉపయోగించి R3ని 0 చేయొచ్చుగా. R3ని మారుస్తున్నాను. R3 - R2 చేస్తున్నాను. దట్ ఈక్వల్ టు ఇది 12 అవుతుంది. ఇది 12 అవుతుంది. రాసిన రాయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే 0 అని వస్తుంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. లేకపోతే పని చేయండి శుభ్రంగా, గివెన్ అని చెప్పి ఈక్వల్ టు 0 అని తీసుకోండి, నష్టం ఏమీ లేదు. మీకు అర్థమైందా నేను చెప్పింది? బాబు అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. ఇప్పుడు ఇక్కడ ఈ -2ని -6ని ఎలా పంపించేస్తాం అనుకోండి, 0 అయిపోతుందిగా. అవును సార్. Yes, sir. ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలిపోతుంది? ఇంకా ఇంప్లైస్ ఇది మా సింప్లిఫై చేస్తే x-2 2x-3 3x-4 ఇక్కడ ఏమొస్తుంది? 1 3 6 మళ్ళీ ఇందులో తీసేస్తే R3 నుంచి R2 తీసేస్తే 1 - 1 0 4 - 3 1 10 - 6 4 = 0. లేదు ఈ స్టెప్ కూడా దండగనుకుంటే తీసి పడేసి శుభ్రంగాను ఇంకా ఎక్కడే డేటా ఫైండ్ అవుట్ చేసేసుకోవడం, అలా కూడా చేసుకోవచ్చు. ఈ స్టెప్ కూడా వేస్ట్, అనవసరంగా. తగ్గించేద్దాం ఇది కూడాను. ఎందుకంత మళ్ళీ అలాగే డేటా కట్టాలి కదా. చెప్పింది అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, sir.
లేదు రాసాం కాబట్టి ఉంచేద్దాం అంటే ఉంచేద్దాం, నష్టం ఏమీ లేదు. ఇక్కడతోనే డెట్ కట్టేసుకోవచ్చు మీరు. సార్ ఎస్ సార్. సరే ఉంచేద్దాంలేండి అయితే. ఇప్పుడు డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేయండి. అంటే ఇప్పుడు ఏమైనా వస్తుంది, x-2 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి. ఎక్స్పాండింగ్ బై C1 చేస్తున్నాను నేను. చేసుకోవచ్చా? ఎస్ సార్ తీసుకోవచ్చు. ఎక్స్పాండింగ్ బై R1 చేస్తేనే ఈజీగా వస్తుంది, ఎందుకంటే C1 చేస్తే ఇది -1 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే మళ్ళీ ఇలా వస్తుంది. ఎలా అయినా పర్వాలేదు. ఏం చేద్దాం, C1 చేద్దాం R1 చేద్దాం. C1 సార్ 0 1 సార్ ఆల్రెడీ. అప్పుడు ఏమైనా వస్తుందంటే x-2 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే 12 - 6 అని రాసేచ్చా? ఎస్ సార్. మిగిలిన మాట్లాడలేదు అబ్బాయిలు. మరి ఆల్టర్నేటివ్గా మైనస్ తీసుకోవాలి కదా. -1 ఇంటూ చూడండి, -1 ఇంటూ ఈ రో ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి, ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి, ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి. విడిచిపెట్టేస్తే 4 ఇంటూ 2x - 3 అవునా? అవునా? Yes, sir. Yes, sir. 4 ఇంటూ 2x - 3 నేను డైరెక్ట్ గా రాసేసి మళ్ళీ మీకు అర్థం అవుతామని రాస్తాను. మరి 4 ఇంటూ 2x - 3 -1 ఇంటూ 3x - 4 -3x ప్లస్ 0 = 0. ఎందుకంటే 0 ఇంటూ సంథింగ్ 0 కాబట్టి 0. ఏమండి? ఇప్పుడు చూడండి, సింప్లిఫై చేస్తే 6x - 12 -1 ఇంటూ 8x - 12 -3x ప్లస్ 4 = 0. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే చూడండి, 6x - 12 -1 ఇంటూ ఎంత వస్తుంది? 5x 5x minus 8, sir. 5x minus 8. ఇప్పుడు 6x - 12 -5x Minus 5x plus 8. అంటే x - 4 X minus 4 is equal to 0. X is equal to 4. అంతేనండి. Yes, sir. నిమిషం ఆగండి, ఇంకా తర్వాత కాన్సెప్ట్ చూద్దాం. ఇప్పుడు మనం ఇంతకు ముందు సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ చెప్పుకున్నాం, గుర్తుందా? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? పరీక్ష డెఫినేషన్ కండిషన్. Sir, A transpose is equal to A, sir. వెరీ గుడ్, బాగా చెప్పు. మరి ఏ మ్యాట్రిక్స్ అయినా తీసుకోవచ్చు అక్కడ? స్క్వేర్ మ్యాట్రిక్స్ Sir, only square matrix, sir. వెరీ గుడ్, స్క్వేర్ మ్యాట్రిక్స్ అయ్యి ఉండాలి. స్క్వేర్ అలాగే మ్యాట్రిక్స్ సెట్ టు బి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ ఆర్ స్క్యూ సిమెట్రిక్ ఏ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ అయినప్పుడు ఏ అవ్వాలి సార్. ఏ ట్రాన్స్పోజ్ = మైనస్ కావాలి. అవును సార్, స్క్యూ సిమెట్రిక్ అది అయితే స్క్యూ సిమెట్రిక్ మైనస్. మ్యాట్రిక్స్. అది ఈ రెండు కాన్సెప్ట్లు ఎప్పుడు చెప్పుకున్నాం మనం? ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ చెప్పిన తర్వాత చెప్పుకున్నాం, అవునా? అదే విధంగా ఇక్కడ డిటర్మినెంట్ చెప్పిన తర్వాత ఇప్పుడు మనం ఇంకో 2 విషయాలు చెప్పుకుంటాం. ఏంటంటే ఇవి కూడా ఇంపార్టెంట్, 2 మార్క్స్ ఇస్తాడు డెఫినేషన్స్. సింగులర్ మ్యాట్రిక్స్, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఒక మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ 0 అయిపోయింది అనుకోండి, దాన్ని సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. అదే ఒక మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, నాన్ సింగులర్ అంటాం. Non-singular. సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు, నాన్ జీరో నాన్ సింగులర్, జీరో సింగులర్. నాన్ జీరో నాన్ సింగులర్ అని గుర్తుపెట్టుకుంటే 2 గుర్తుంటాయి, 2 గుర్తుపెట్టుకుంటే 2 మర్చిపోతారు. మీకు అర్థమైందని నేను చెప్పింది? అర్థమైంది, sir. విషయం ఏంటంటే ఇది కూడా 2 మార్క్స్ ఇస్తాడమ్మా, చూసుకోండి. సింగులర్ మ్యాట్రిక్స్, సింగులర్ మ్యాట్రిక్స్. A square matrix is said to be a square matrix capital A is said to be a singular matrix if that A equal to 0. Next, ఎలాగైనా రాయొచ్చు, లేదా ఎలా కూడా రాయొచ్చు. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సెట్ టు బి సింగులర్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఇట్స్ డిటర్మినెంట్ ఈజ్ 0, అలా కూడా రాయొచ్చు. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సెట్ టు బి ఏ సింగులర్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఇట్స్ డిటర్మినెంట్ ఈజ్ 0, అంతే. ఇఫ్ ఇట్స్ డిటర్మినెంట్ ఈజ్ 0.
దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ మీ ఇష్టం, మీరు బోలో ఈ నేనే చెప్పచ్చు. లెట్ ఏ ఈక్వల్ టు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 3, 2 తీసుకున్నాను. అంటే 3 2 6 కదా, ఇక్కడ 1 6 తీసుకోండి. దెన్ that a equal to that 3 1 2, అంటే 3 2 6 minus 6 that equal to 0. 0 sir. Therefore a Singular matrix. A is a singular matrix. 2 by 2 సరిపోద్ది, 3 by 3 అక్కర్లేదు. ఏమండి? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. Non-singular matrix. A square matrix. A is said to be a non-singular matrix. A non-singular matrix if that A not equal to Its 0. determinant is not equal to 0 అని చెప్తాం, నాన్ జీరో. A square matrix is said to be a non-singular matrix. A non-singular matrix if its determinant value is 0. Its determinant value is 0. అంతే. నాన్ సింగులర్, సింగులర్. దీనికి కూడా ఎగ్జాంపుల్ రాద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్ ఇది మన ఇష్టం, ఎలా అయినా రాసుకోవచ్చు. లెట్ ఏ ఈక్వల్ టు, సార్ ఇది సార్ సెకండ్ డెఫినిషన్ రాశారు కదా సార్. ఇఫ్ ఇట్స్ డిటర్మినెంట్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 సార్. నాట్ జీరో, నాన్ జీరో, ఎస్ సార్. నాట్ ఏ జీరో, నాట్ జీరో అంటే సరిపోతుంది. వెరీ గుడ్, నాట్ జీరో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో చెప్పండి. 1 2 3 1 2 2 1. Yes sir. That A equal to 1 2 3 4. That value of 4 minus 4 minus 6 minus 2 not equal to 0. Therefore A is a non-singular matrix. Non-singular matrix. A is a non-singular matrix. అదే విషయం. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి అడ్జాయింట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ చూద్దామండి. అడ్జాయింట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే చూద్దాం. ఇక్కడ 2x2 మ్యాట్రిక్స్ కి అడ్జాయింట్ ఉంటుంది, 3x3 మ్యాట్రిక్స్ అడ్జాయింట్ ఉంటుంది. మనకి 2x2 మ్యాట్రిక్స్ లో చేసినట్టు డిటర్మినెంట్ 3x3 మ్యాట్రిక్స్ లో చేసామా డిటర్మినెంట్? లేదుగా, అవునా? లేదు సార్. చేయలేదు సార్. అలాగే ఇక్కడ ఈ అడ్జాయింట్ లో కూడా మనకి ఏమవుతుందంటే 2x2 మ్యాట్రిక్స్ చేసినట్టు 3x3 ఉండదండి. కాబట్టి రెండు 2 టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్సెస్ కి కూడా డిటర్మినెంట్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పుకుందాం. ఏమండి చూడండి. The adjoint of a 2x2 matrix. ఇప్పుడు 2x2 మ్యాట్రిక్స్ అడ్జాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే లెట్
the determinant of A, sorry, the adjoint of A, the adjoint of A 2/2 matrix capital A is denoted by, ఎలా డినోట్ చేస్తామంటే ఎడ్జ్ ఏ కింద రాస్తాం. ఇది ఈ 2/2 అనే కాదు, 3/3 అయినా ఏదైనా సరే ఎడ్జ్ అనే రాస్తాం డిటర్మినెంట్ అండి. అది అడ్జాయింట్ అండి బై ఎడ్జ్ ఏ మీన్స్ అడ్జాయింట్ ఏ అని. ఏమండి? ఎస్ సార్. తర్వాత ఇఫ్ ఏ ఈక్వల్ టు ABCD then adjoint A equal to ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ రెండు ఎలిమెంట్స్ రివర్స్ అవుతాయి, ప్లేసెస్ మారుతాయి. DA ఈ రెండు కూడా ప్లేస్లు మారవు కానీ సైన్లు మారుతాయి, -B మైనస్. మీకు అర్థమైందమ్మా? అది ప్రొసీజర్. ఏమా? ABCD adjoint A equal to ఏమవుతుంది? D minus B minus C అవుతుంది. అంటే A D ప్లేస్ మారుతాయి, మిగిలిన రెండు ఎలిమెంట్స్ కి సైన్స్ మారుతాయి. అర్థమైందా సార్? చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ రాదు. డెట్ యూస్ చేయరు సార్ ఇందులో? డెట్ అదేమో. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాస్తే మనకి ఏమైనా వస్తుందంటే ఇక్కడ ఇఫ్ A ఈక్వల్ టు 1 2 3 4 అని తీసుకున్నాం, దెన్ adjoint A ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి? 4 1 -4 -2 -3. అర్థమైందండి మీకు? ఆ విధంగా అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏమా? ఎస్ సార్. ఇప్పుడు 3/3 మ్యాట్రిక్స్ సంబంధించి అడ్జాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఆ తర్వాత ఒక మ్యాట్రిక్స్ ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూస్తాం. ఈ అడ్జాయింట్ ఆఫ్ ఏ 3/3 మ్యాట్రిక్స్. ఇక్కడ మనకి 3/3 మ్యాట్రిక్స్ కి అడ్జాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, మనకి ఒక 3/3 మ్యాట్రిక్స్ తీసుకుంటే అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి? 9 సార్. 9 ఉంటాయండి. అలాగే ఇప్పుడు ప్రతి ఎలిమెంట్ కి కూడా కోఫాక్టర్ ఉంటుందండి. ఎస్ సార్. ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను ఎప్పుడు ఇక్కడ అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ముందు మనం తీసుకున్న ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్ రాసేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి. వాటి యొక్క కోఫాక్టర్స్ ఏమవుతాయి? క్యాపిటల్ A1 క్యాపిటల్ B1 క్యాపిటల్ C1 క్యాపిటల్ A2 క్యాపిటల్ B2 క్యాపిటల్ C2 క్యాపిటల్ A3 క్యాపిటల్ B3 క్యాపిటల్ C3. అవునా? అవును సార్. వాటికి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే సింపుల్ గా అడ్జాయింట్ ఆఫ్ ఏ 3/3 మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే, ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ది కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ 3/3 మ్యాట్రిక్స్. అర్థమైందా? ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ఎలిమెంట్స్ లో ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి, ఆ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ 3/3 మ్యాట్రిక్స్ అంటాం. చూడండి డెఫినిషన్. The transpose of the matrix formed by replacing the elements of a square matrix A రీప్లేస్ చేయాలి. వీటితో రీప్లేస్ చేయాలి ఎలిమెంట్స్ బదులు వాటి యొక్క కరస్పాండింగ్ కోఫాక్టర్స్ తో రీప్లేస్ చేయాలి. అర్థమైందా? చూడండి, మ్యాట్రిక్స్ ఏ విత్ దేర్ కరస్పాండింగ్ కోఫాక్టర్స్ is called adjoint of A. The adjoint of A.
ఆల్రెడీ మనం చెప్పేసాం అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎలా డినోట్ చేస్తాం ఎడ్జ్ ఏ అంటే ఎడ్జాయింట్ ఏ అని. అంటే ఇప్పుడు ఇది ఏంటో మ్యాటర్లో చూద్దాం ఒకసారి. దట్ ఈస్ లెట్ ఏ ఈక్వల్ టు A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 అండ్ వీటి యొక్క కరస్పాండింగ్ కోఫాక్టర్స్ ఉంటాయి కదా, వాటిని మొత్తం రాయాలంటే నేను ఏం రాయాలి? క్యాపిటల్ A1 క్యాపిటల్ B1 క్యాపిటల్ C1 క్యాపిటల్ A2 క్యాపిటల్ B2 క్యాపిటల్ C2 క్యాపిటల్ A3 క్యాపిటల్ B3 క్యాపిటల్ C3 అంతేనా? అంతే సార్. అంత రాయక లేకుండా సింపుల్ గా మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ చూడండి అండ్ జే ట్రాన్స్పోజ్ అని రాసేస్తారు సార్. అలా కాదు, అండ్ క్యాపిటల్ AI కామా క్యాపిటల్ BI కామా క్యాపిటల్ CI ఇది కోఫాక్టర్స్ ఆఫ్ small ai comma small bi comma small ci respectively, where I equal to 0 కాదు 1 2 3. మీకు అర్థమైందండి? అర్థమైందా? ఐ వాల్యూ 1 అయింది అనుకోండి, A1 యొక్క కరస్పాండింగ్ కోఫాక్టర్ ఏమవుతుంది? క్యాపిటల్ A1 అవుతుంది. 2 అయింది అనుకోండి, A2 యొక్క కరస్పాండింగ్ కోఫాక్టర్ ఏమవుతుంది? క్యాపిటల్ A2 అవుతుంది. అదన్నమాట. ఏమండి? అర్థమైంది సార్. ఇప్పుడు చూడండి, దట్ ఈస్ అడ్జాయింట్ A ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఒకసారి మనం తీసుకున్న మ్యాట్రిక్స్ ని నేను ఏం చేస్తానంటే కరస్పాండింగ్ కోఫాక్టర్స్ రాసేస్తాను. ఈ మ్యాట్రిక్స్ వీటి యొక్క కరస్పాండింగ్ కోఫాక్టర్స్ రాసేస్తే ఏమొస్తుంది? క్యాపిటల్ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 వస్తుందా? ఎస్ సార్. దీనికి ఏం చేయాలి? నేను ట్రాన్స్పోజ్ చేయాలి. మర్చిపోకూడదు, ట్రాన్స్పోజ్ అనేది మర్చిపోకూడదు. అర్థమవుతుందా? ట్రాన్స్పోజ్ కనిపిస్తుంది సరిగ్గాను? ఏమా ఎస్ సార్. ట్రాన్స్పోజ్ చేస్తే ఎలా మారుతుంది? A1 A2 A3 ఫస్ట్ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 రాసుకో. అదే ఎగ్జాంపుల్ అమ్మా. ఫైండ్ ది adjoint of the matrix ఇప్పుడు చూడండి 133 143 134 133 143 134 దీనికి నేను adjoint ఫైండ్ అవుట్ చేయాలి. అలా చేయాలంటే ముందు నేను ఏం చేయాలి? ప్రతి ఎలిమెంట్ కి కూడా కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేసుకోలే. అవునా? అవును సార్. ఫైండ్ అవుట్ చేయాలి సార్. కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. అది మళ్ళీ అందులో రాసి ఆ ఎలిమెంట్ యొక్క పొజిషన్ లో రాసి అప్పుడు వచ్చిన దానికి నేను ఏం చేయాలి? ట్రాన్స్పోజ్ చేయాలి. అవునా? మరి సింపుల్ గా చెప్పాలంటే కోఫాక్టర్ అంటే ఏంటి? ఆ ఎలిమెంట్ యొక్క మైనర్ ని దాని యొక్క పొజిషన్ నెంబర్ బట్టి -1 I + j తో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూనా? ఎస్ సార్. అవి కూడా ఎలా వస్తాయో చెప్పుకున్నాం. ప్లస్ ఆర్ మైనస్ ఆల్టర్నేటివ్ గా వస్తాయని చెప్పుకున్నాం, గుర్తుందా? అవును సార్. ఇప్పుడు చూడండి, ఆపోజిట్ సైన్ టు ది మైనర్ సార్. సొల్యూషన్ లో లెట్ A ఈక్వల్ టు 133 సార్ ఏ సమ్మైనా సార్ ప్రతిసారి ప్రతి దానికి మైనర్స్ ఫైండ్ అవుట్ చేసి కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేసి చేయాలి సార్. అలా చేయాలి. మరి పెద్ద అయిపోద్ది. అలాగే అలా కాకుండా వేరే విధంగా చెప్తాను చూడండి. రెండు రకాలుగా చెప్తాను. లేకపోతే ఫస్ట్ ట్రాన్స్పోజ్ ఫైండ్ చేసి కోఫాక్టర్స్ ఫైండ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ట్రాన్స్పోజ్ చేసేసి కోఫాక్టర్స్ ఫైండ్ చేసినా పర్లేదు సార్. అలా చేయకూడదు. అడ్జాయింట్ A ఈక్వల్ టు అడ్జాయింట్ A ట్రాన్స్పోజ్ అని ఎక్కడా లేదు కదా, చేయకూడదు అలా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఒక్కొక్క ఎలిమెంట్ కి కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏమండి?
కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ 1కి కోఫాక్టర్ కావాలనుకోండి, నేను డైరెక్ట్గా రాయినా అర్థమవుతా మీకు? ఎస్ సార్ డైరెక్ట్గా రాస్తుంది. అయితే చూడండి, మైండ్లో క్యాలిక్యులేషన్ చేసుకుంటూ చేయవచ్చు. అలా చేయొచ్చు, లేదంటే ఇది కూడా చేస్తాను ఒక పెద్ద. ఇప్పుడు చూడండి, ఈ 1కి కోఫాక్టర్ కావాలంటే 1 యొక్క మైనర్ని 1తో ప్లస్తో మల్టిప్లై చేయాలి, అంతేనా? అవును సార్. కాబట్టి ఈ రోజు కాలం విడిచి పెడిస్తే 1 into 4 16 minus 9. 3 3 4 వస్తుంది, అవునా? తర్వాత ఆల్టర్నేట్ గా మైనస్ కాబట్టి మైనస్ ఆఫ్ డెట్. ఈ రోజు కాలం విడిచిపెట్టేస్తే 1 3 1 4 అయినా. ఎస్ సార్. తర్వాత ప్లస్ కాబట్టి ఆల్టర్నేట్ గాను ఈ రోజు కాలం విడిచిపెట్టేస్తే 1 4 1 4 1 తర్వాత ఇది చూడండి, ఈ రోజు కాలం విడిచిపెట్టేస్తే 3 3 3 4. మరి ఇక్కడ సైన్ మారుతుందేమో, మైనస్ వస్తుందేమో, ఇది ప్లస్ అయితే ఇది మైనస్ కదా. అవును సార్. అవును సార్. తర్వాత నెక్స్ట్ మళ్ళీ రోజు కాలం విడిచిపెట్టేస్తే 1 3 1 4. మళ్ళీ ఈ రోజు కాలం విడిచిపెట్టేస్తే 1 3 1 3. ఇక్కడ మైనస్ వస్తుంది కదా మళ్ళీ. ఎస్ సార్. ఎస్ సార్. మళ్ళీ ప్లస్ సార్. కాలం విడిచిపెట్టేస్తే 3 3 4 3. 3 3 4 3. ఇక్కడ ప్లస్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ మైనస్ వస్తుంది. మైనస్ 1 3 1 3 సార్. 1 3 1 3. 1 3 1 3. తర్వాత ప్లస్ మళ్ళీ ప్లస్ 1 3 1 4. 1 3 1 4. ఎస్ సార్. వీటంతరికి ఏం చేయాలి వచ్చిన వాల్యూస్ కి? ట్రాన్స్పోజ్ చేయాలి కదా. కాబట్టి చూడండి, ఇక్కడ వాల్యూస్ డైరెక్ట్ గా రాసిచ్చా. 4 4 16 16 మైనస్ 9 అంటే 7 రాసిచ్చా. 7 ఇంకో స్టెప్ అయినా, ఇంకో స్టెప్ అక్కడ అయినా డైరెక్ట్ రాసేయండి సార్. డైరెక్ట్ అర్థమవుతుంది. 7 7 4 మైనస్ 3 అంటే 1 కాబట్టి మైనస్ 1. 3 మైనస్ 4 అంటే మైనస్ 1. 3 4 3 12 మైనస్ 3 అంటే 12 మైనస్ 9 అంటే 3. 3 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3. తర్వాత ఇది ఏమవుతుంది? 4 మైనస్ 3 అంటే 1. 4 మైనస్ 3 1 3 మైనస్ 3 అంటే 0. 9 మైనస్ 12 అంటే మైనస్ 3. తర్వాత 3 మైనస్ 3 0. 4 మైనస్ 3 అంటే 1. దీనికి ట్రాన్స్పోజ్ కట్టండి. దట్ ఈక్వల్ టు ఏమని వస్తుంది ఇక్కడ? 7 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 3 1 0 మైనస్ 3 0 1. ఇది అడ్జాయింట్ చేయండి. Yes, sir. ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి చెప్తాను చూడండి, మీకు ఏది బాగుందంటే అది చేసుకుందరు. ఇది మెథడ్ 1. ఇది మెథడ్ 2 ఏం చేస్తారంటే, గివెన్ అని చెప్పి వాడిచ్చింది తీసుకోండి, లేదా లెట్ అని తీసుకోండి, వాడి పేరు ఇవ్వలేదు కాబట్టి. 1 3 3 1 4 3 1 3 4. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, మీకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చే, మీకు ఇంటర్మీడియట్ లోయర్ క్లాస్ లో చెప్తారు. సాల్వింగ్ ది ఈక్వేషన్స్ అన్నప్పుడు ముందు y కోఎఫిషియంట్, తర్వాత కాన్స్టెంట్, తర్వాత x కోఎఫిషియంట్, మళ్ళీ y కోఎఫిషియంట్ రాస్తారు. గుర్తుందా? తెలుసా మీకు ఇలా ఇచ్చారా మీ ఈక్వేషన్స్? x ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0, x మైనస్ వై ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఈ రెండు సాల్వ్ చేయమంటే ముందు y కోఎఫిషియంట్ 1 అని, ఇక్కడేమో -1 అని, కాన్స్టెంట్ 2 అని 3 అని, తర్వాత x కోఎఫిషియంట్ 1 1 అని, 1 మైనస్ 1 అని ఎలా చేస్తాం తెలుసా మీకు? ఈ ప్రాసెస్ తెలీదా? సాల్వింగ్ మెథడ్ తెలీదా? నో సార్. సరే, అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మిడిల్ రోలో మిడిల్ ఎలిమెంట్ ఎంత? 4 సార్. 4. మిడిల్ రోలో మిడిల్ ఎలిమెంట్ అయిపోయింది. ఈసారి 4 తర్వాత 3, తర్వాత 1, మళ్ళీ 4 రాసేసుకోండి. తర్వాత లాస్ట్ రోకి రండి. లాస్ట్ రోలో మిడిల్ ఎలిమెంట్ 3 4 1 3. మళ్ళీ ఫస్ట్ రోకి రండి. 3 3 1 3. మళ్ళీ ఫస్ట్ ఏం రాశారు అవే ఎలిమెంట్స్ రాసండి. 4 3 1 4. మీకు అర్థమైందా? మీకు అర్థమైందమ్మా? మిడిల్ రోలో మిడిల్ ఎలిమెంట్ నుంచి మొదలు పెట్టారు. 4 3 1 మళ్ళీ 4 రాసేస్తారు.
3 4 1 మళ్ళీ 3 రాసేస్తారు. 3 3 మళ్ళీ 1 3 రాసేస్తారు. అర్థమైందా? ఎస్ సార్. మళ్ళీ ఇక్కడ వచ్చింది ఇక్కడ రాసేస్తారు 4 3 1 4 అని. ఇప్పుడు ఈసారి ఎడ్జాయింట్ ఈక్వల్ టు ఈసారి ప్లస్ లో మైనస్ ఆల్టర్నేటివ్ గా తీసుకోక్కర్లేదు, ఏం అక్కర్లేదు. చూడండి ఒకసారి చెప్తాను. 4 4 సార్ 16 16 మైనస్ 9 7 3 1 సార్ 3 3 మైనస్ 4 మైనస్ 1 3 మైనస్ 4 మైనస్ 1 3 3 సార్ 9 9 మైనస్ 12 మైనస్ 3 4 మైనస్ 3 1 3 మైనస్ 3 0 9 మైనస్ 12 మైనస్ 3 3 మైనస్ 3 0 4 మైనస్ 3 1 ట్రాన్స్పోజ్ చేయండి. 7 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 3 1 0 మైనస్ 3 0 1 వచ్చిందండి లేదా? ఎస్ సార్. రెండు సేమే కదండి. ఎస్ సార్. ఫస్ట్ మెథడ్ బెస్ట్ సార్. ఎక్కడ బాగుందండి? ఫస్ట్ సార్ కొంచెం క్లియర్ గా ఉంది సార్, కన్ఫ్యూజన్ ఉంది సార్. బుర్ర కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సెకండ్ మెథడ్ చాలా ఈజీ.